హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు అరవింద అఘోరి గారు. వారితో అసలు ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి, రీసెంట్గా జరిగినటువంటి మహాకుంభాలకు సంబంధించి కావచ్చు, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణానికి సంబంధించి కావచ్చు, ఆ మరణానికి సంబంధించి వస్తున్నటువంటి అనేక రకమైనటువంటి వార్తలకు సంబంధించి కావచ్చు, రీసెంట్గా పొలిటికల్గా జరుగుతున్నటువంటి మార్పులకు సంబంధించి వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురూజీ. ఆఫ్టర్ లాంగ్ టైం. అవునండి. ఎలా ఉన్నారు? ఈ మధ్యకాలంలో అసలు ఒంట్లో బాగుండట్లే. ఆ ఒంట్లో బాగుండట్లా అనేదానికి కారణము వయసు మీద పడుతుంది. ఇంతకు ముందులాగా అంత స్పీడ్గా లేదు అనేది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఓకే. ఇంతకు ముందు నా ఇంటర్వ్యూలో చాలాసార్లు చెప్పాను గురూజీ, అయ్యా, వార్ధక్యము అనేది కేవలం శరీరానికే ఉంటుంది, మనసుకు ఉండదు అని. కానీ ఇప్పుడు మనసుకు కూడా వార్ధక్యం వస్తుంది అన్నది నాకు అర్థమైంది. అది దేనివల్ల అంటే బాడీలో ఉండేటువంటి మార్పులు అనేకం వస్తుంటాయి కదా, ఆ మార్పులే మనసు మీద ప్రభావం చూపిస్తుంది. ఓకే. ఆ ప్రభావం వల్ల అనిపిస్తుంది మనం కూడా ముసలోళ్ళు అయిపోయాము, తప్పదు, ఇది ఒప్పుకునే తీరాలి అని ఒక మానసిక సంఘర్షణ ఏర్పడుతుంది. ఆ మానసిక సంఘర్షణలో చిక్కుకుపోవడమే మనకు అర్థం కాని ఒక రకమైన మాయరోగం. ఆ మాయరోగంలో ఇరుక్కొని కొన్నాళ్ళు ఈ యూట్యూబ్ ప్రపంచానికి దూరంగా ఉన్నాను. ఎస్ గురూజీ, ఇంట్రోలో చెప్పుకున్నట్లుగా ఒక 3 భాగాలుగా మన ఇంటర్వ్యూ చేద్దామండి. ముందుగా మహాకుంభమేళాకి సంబంధించి మాట్లాడుకుంటే, 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళ, దాదాపుగా దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది కంటే పైగా మహాకుంభమేళాలో పుణ్యస్థానాలు ఆచరించారు అనేటువంటిది ఇండియన్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి నిర్బంధంగా అందరూ ఒప్పుకోదగిన విషయం. ఏం చెప్తారు అసలు దానికి సంబంధించి? నిజంగానే చెప్తానండి, ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఫెస్టివల్ అండి ఫర్ హిందూస్. ఇది అనేక నమ్మకాల మీద ఆధారపడి జరుగుతుంది. నమ్మకం తప్పు అని నేను అన్ను, అలాగని చెప్పి పోకుండా ఉండమని నేను అన్ను, పోవద్దని నేను అన్ను. మరి మీరేం చెప్పదలుచుకున్నారు అని అంటే నేను క్లారిటీ చెప్తానండి. ఇందులో నేను మాట్లాడే మాటల్లో కొంత రాజకీయం కూడా ఉంటుంది గురూజీ. ఇప్పుడు మహాకుంభమేళా వల్ల ఒక 50,000 కోట్లో 60,000 కోట్లో ఖర్చు పెట్టారు అని చెప్పి మన యోగి ఆదిత్యనాథ్ మీద అనేక అభిశంసలు, ఆరోపణలు మిగిలినటువంటి పార్టీలు ఎన్నో చేశారు. అంటే ఇండ్ పార్టీలు, ఎన్డీఏ పార్టీలు కాదు, ఇండ్ పార్టీలు, ఇండియా. ఆ ఇండ్ పార్టీలు అని అంటే ఏదైతే ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళని ఇండ్ పార్టీలు అని అంటారు. జనరల్ గా వాళ్ళే కదా కామెంట్లు చేయాలి, ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళు ఎవరు చేయరు, గవర్నమెంట్ లో వాళ్ళే ఉన్నారు కాబట్టి. అలాంటి ఆ పరిస్థితిలో ఈ ఇండ్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ యోగి ఆదిత్యనాథ్ మీద ఎన్నో ఆరోపణలు అది చేశారు. కానీ యోగి ఆదిత్యనాథ్ ఈజ్ ఎ గ్రేట్ లీడర్ అండి, గ్రేట్ పాలిటీషియన్ కూడా. అండ్ ఆల్సో హీ ఈజ్ ఎ వెరీ 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 క్లవర్ అని కూడా చెప్పుకోవచ్చు, ఇంటెలిజెంట్ అని చెప్పుకోవచ్చు. ఆయన గురించి చెప్పాలంటే ఒక మాట సరిపోదండి. ఎందుకు అంటే ఒక 50-60 వేల కోట్లు పెడితే పెట్టాడేమో, కానీ పెట్టింది 50-60 వేల కోట్లే కానీ యూపీకి అక్కడ జరిగిన బిజినెస్ అయితే 4 లక్షల కోట్లు కదా. అదే నేను మాట్లాడబోతున్నాను. అక్కడ ఉండేటువంటి యూపీ ప్రజలకు, యూపీ ప్రజానీకానికి, ఆ లోకల్ సర్కారుకు కానీ లోకల్గా ఉండేటువంటి అనేక వ్యాపారస్తులకు కానీ ఎంతెంత వ్యాపారాలు జరిగాయి అని అంటే, జస్ట్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వేప పుల్లలు అమ్ముకొని 60 లక్షలు సంపాదించినటువంటి గనుడు ఉన్నాడండి, కేవలం వేప పుల్లలు. అదొక ఇన్సిడెంట్ అయితే అందరూ మోనాలిజా మోనాలిజా అంటారు. పూసలు అమ్ముకుని బతికేటువంటి ఆ పిల్లకి ఎంత గొప్ప అదృష్టం వచ్చింది, హీరోయిన్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాగ ఎంతోమంది ప్రజలు
ఆయన ఈ కుంభమేళా ఖర్చు పెట్టినటువంటి దాంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల కానీ లేదా ఆ కుంభమేళా సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల కానీ కొందరు లక్షాధికారులు కోటీశ్వరులు కూడా అయినారు. అన్ని వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు వచ్చినాయి ఈ కుంభమేళా వల్ల అని అంటే యోగి ఆదిత్యనాథ్ పిచ్చోడని ఎలా అంటారండి? అంతే కదా. అంటే ఒక సన్యాసిగా ఉంటే వాడిని అందరూ పిచ్చోడని అనేస్తారా? ఆ మధ్యకాలంలో నేను చూశాను ఈ అయోధ్య ఇన్సిడెంట్ విషయంలో నరేంద్ర మోడీ చాలా బాగా దాన్ని మందిర నిర్మాణానికి కృషి చేశాడు. అద్భుతమైన నిర్మాణం అయింది. ఆ టైంలో రాహుల్ గాంధీ ఈయనకి పిచ్చి పట్టింది కాబట్టే ఎంతసేపు రామాలయము రామాలయము రామాలయం అంటాడు, అంతేగాని ఇండియా గురించి కొంచెం కూడా ఆలోచన లేదా అని ఒక పిచ్చి తరహాలో రాహుల్ గాంధీ కామెంట్స్ చేశాడు. నిజానికి చెప్పాలంటే సరే నరేంద్ర మోడీ పిచ్చివాడు అనుకుందాం, పోనీ ఈయన క్లారిటీగా తెలుగున్నవాడా శుద్ధ ముద్దపప్పు. అందుకని చెప్పే కాంగ్రెస్ ఈ లక్షణంలో ఈ తరహాలో తగలడింది. అఫ్కోర్స్ కాంగ్రెస్ వాదులందరికీ నేను మాట్లాడే మాటలు కొంచెం మనసు చిక్కుమని అనిపించవచ్చు. అయ్యా కాంగ్రెస్ వాదులారా, మీకు నేను చెప్పేది ఒకటే, ఎంచుకోండి, సరైన నాయకుడిని ఎంచుకోండి, సమర్థత ఉన్న నాయకుడిని ఎంచుకోండి. గాంధీ అని అంటే అదేమన్నా వారసత్వపు సొత్తా కాంగ్రెస్? ఓకే. గాంధీ అని అంటే గాంధీకి కొడుకు ఎవడు? అదొకసారి ఆలోచించండి. ఒక పార్సీ వాడిని దత్తత తీసుకొని నెహ్రూ గారి కూతుర్ని వాడికి ఇచ్చి పెళ్లి చేసి వాడికి గాంధీ అని పేరు పెట్టి ఆ సంతానము అక్రమ సంతానము అది కొనసాగుతూ వస్తుంది మన నెత్తి మీద కూర్చొని ఏరగడానికి. వాళ్ళని మనం గాంధీ సంతానం అని అనుకుంటున్నాం. అసలు గాంధీకి పిల్లలే లేరు. సరే, టాపిక్ డైవర్ట్ అవద్దు. దానికి సంబంధించి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ పెట్టుకుందాం. కాంగ్రెస్ వాదులకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా, అది వంశపారంపర్యంగా వచ్చే సొత్తు కాదు రాజకీయం అనేది. జనరల్ గా ప్రభుత్వంలో ఎవరున్నా ఎటువంటి కార్యక్రమం చేసినా అది మంచిదైనా చెడ్డదైనా ప్రతిపక్షాలది విమర్శించడమే ప్రతిపక్షాల పాత్ర. నేను అందరినీ కోరేది ఒకటే, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ప్రజా సంక్షేమమే జీవన ధ్యేయంగా జీవించేటువంటి వాళ్ళని లీడర్స్గా ఎన్నుకోండి. అంతేగాని కేవలం కాంగ్రెస్ అయితేనే ఇలా ఉంటుంది, ఇంకోటైతే ఇలా ఉంటుంది, ఇంకోటైతే ఇలా ఉంటుంది అని చెప్పి పార్టీల మీద అభిమానాలతో జీవించడం కాదు, వ్యక్తుల మీద గౌరవంతో జీవించండి అని అంటున్నాను నేను. అది బీజేపీ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, సిపిఎం అయినా సరే, సిపిఐ అయినా సరే, అన్ని పార్టీలు కూడా ప్రజా సంక్షేమం కోరుకునేటువంటి పార్టీలై ఉండాలి. దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయగలిగినటువంటి రాజకీయ నాయకుల్ని ఎంచుకోండి. ఇప్పుడు ఒక్కసారితో ముగిసిపోయింది కాదు ఎన్నికలు. ఇప్పటిదాకా ఎన్నో ఎన్నికలు చూసాం. ఇంకో 4 ఏళ్ళు ఇంకో విడత కూడా చూడబోతాము. అంతకుమించి అంటే జాంబియా ఎన్నికలు వస్తున్నాయి. అది ఎప్పుడు వస్తుందన్నా చెప్పలేము, ఏ టైంలో అయినా డిక్లేర్ కావచ్చు. కనీసం ఈసారైనా తప్పు చేయకండి, అదే నేను చెప్పాను. నెక్స్ట్ కమింగ్ టు మహాకుంభమేళా. కుంభమేళా ఇంత గొప్పది, బాగానే జరిగింది. ఇకపోతే ఇక్కడ తొక్కిసలాటలు జరిగినాయి. తొక్కిసలాటలు జరిగినాయి అని అంటే సుమారుగా 60 కాదు, సుమారుగా 60 కోట్లు 70 కోట్ల మంది వచ్చారు 45 రోజుల కుంభమేళాకి. అలాంటి పరిస్థితుల్లో ఎన్నెన్ని పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరగాల్సి ఉంది. చాలా మైనర్. ఒకానొక సెక్టర్లో ఒక 3 గుడారాలు తగలడ్డాయి. అది తగలబెట్టారా లేదు వంటలు చేసే టైంలో అది తగలబడిందా అన్నది ఒకసారి చూసుకుంటే అది పెద్ద ఇన్సిడెంటే కాదు. అక్కడ ఏం ప్రాణానికి ఏమి నష్టాలు జరగలేదు. మహా అయితే కొద్ది గొప్ప ఆస్తి నష్టం జరిగిండచ్చు, అది వేరే పాయింట్.
రెండోది, కొంతమంది తొక్కిసలాటలో చనిపోయారు. ఆ తొక్కిసలాట ఎందుకు జరిగింది? ఇక్కడ మనము మూర్ఖత్వంగా వాళ్ళు చెప్పేటువంటి బ్యారికేడ్స్ని మెయింటైన్ చేసి ఉంటే అది జరిగేది కాదు. ఎవరికి వాళ్ళు అందరూ ముందుకు దూసుకుపోవాలి అన్నటువంటి విషయంగానే తొక్కిసలాటలు జరిగినాయి. ఓకే, అది కూడా పెద్ద ప్రాణాలు ఏమి పోయినవేం కాదు, ఒక 5-6 మంది పోయింటారు. తొక్కిసలాటలు అన్నది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు కొద్ది గొప్ప ప్రాణ నష్టం జరగటం అన్నది సహజము. అంతదాకా దీనికి ఈ మధ్య కాలంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి క్షేత్రంలో టికెట్లు, వైకుంఠ ఏకాదశి తాలకు సంబంధించిన టికెట్లు ఉంటాయి కదా ప్రత్యేక పూజలకి, అవి ఇస్తున్నారు అని చెప్పానంటే అక్కడ జరిగింది తొక్కిసలాట. మరి అక్కడ కూడా 7-8 మంది చచ్చిపోయారు. మరి ఎవరిది ప్రయత్న లోపం అంటారు, ఎవరిది దోషం అంటారు? నన్ను అడిగితే ఏ పార్టీది కాదు, మనదే తప్పు అంటారు. ఓకే, అంటే ఏంటి? ప్రజల్ని మనదే తప్పు అని చెప్పి అనటంలో దాని అర్థము ప్రజలది తప్పు అని అనడం కాదు. మనం చేస్తున్న తప్పు ఏంటంటే తొందరపాటుతనము. ఓకే, కొంచెము ఒక 10 నిమిషాలు లేటుగా పోతామేమో, లేదా 1 గంట లేటుగా పోతామేమో, అయినంత మాత్రాన ఏమైంది? మనం పోయింది దివ్య దర్శనానికి. దేవుడి దగ్గరికి పోయినప్పుడు కూడా తొందరపాటేనా? బస్సు ఎక్కేటప్పుడు తొందరపాటే, రైలు ఎక్కేటప్పుడు తొందరపాటే, విమానం ఎక్కేటప్పుడు తొందరపాటే. అంత రాగదేనికి? మనం ట్రాఫిక్ చూస్తున్నాం కదా, ఎవరికి వాడు ఎటు పడితే అటు ఓవర్టేక్. ట్రాఫిక్ ఒక సిస్టంలో లేదు. పోలీసులు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు, ట్రాఫిక్ రూల్స్ను పాటించండి. అవును, డ్రంక్ అండ్ డ్రైవ్ని కూడా చేస్తూ తాగకండి, తాగి బండి నడపకండి. అవును, ఇలాగ ఎన్నో ట్రాఫిక్ రూల్స్ చెప్తున్నారు, ఆర్టీఏ కూడా చెప్తున్నారు. అయినా మనం ఏం పాటిస్తున్నాము? కానీ ఇవేమీ మనం పాటించకుండా ఏదైనా ఒక ఇన్సిడెంట్, బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిపోతే గవర్నమెంట్ని దుమ్మెత్తిపోయడమే ప్రజల తాలూకు లక్షణమే. ఇది కూడా ప్రజలు రియలైజ్ కావాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? 100% ఉంది. ఇలాగ చూసుకుంటే తప్పులన్నీ మనం చేస్తూ దాని తాలూకు ఫలితాలని ఎయిటివాడిని నెత్తికి రుద్దుతున్నామో ఇదే తప్పు అంటాను నేను. ఏ గవర్నమెంట్ని నేను దూషించడం కాదు, గవర్నమెంట్ చెప్పేటువంటి సిస్టమ్స్ని పాటించండి. సిస్టంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా బాగుంటారు, సిస్టమ్ తప్పిన వాడే దెబ్బతింటాడు. ఓకే, సో మహాకుంభమేళాలో దాదాపుగా 60 నుంచి 70 కోట్ల మంది ప్రజలు హాజరవడం, దాంట్లో చిన్నవేవో 1-2 తొక్కిసలాట్లు, లేదంటే మీరు అన్నట్లు చిన్న సంఘటనలు ఇవన్నీ తీసి పక్కన పెడితే ఏర్పాట్లు, నిజంగా అక్కడికి వచ్చినటువంటి భక్తులు, అవి చాలా బాగానే ఉంది. ఎక్కడికక్కడ భోజనాలు కానీ, ఉండటానికి టెంపరరీ షెల్టర్స్ అంటే గవర్నమెంట్ తరఫున కొన్ని అలాట్ చేయడము అలాగే జరిగింది. అదేవిధంగా అఖాడాలు అవి కూడా ఫ్రీగానే అన్నదానాలు చేయడము ఇలాంటివన్నీ అనేకం చేశారు. ఏది ఏమైనప్పటికీ మహాకుంభమేళ ఇట్ ఈస్ అ గ్రాండ్ సక్సెస్. ఎస్, ఓకే, సక్సెస్ మహాకుంభమేళా యాంగిల్లో ఏర్పాట్లలో వచ్చినటువంటి భక్తుల రీతిలో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ, దాదాపుగా 40 కోట్ల మంది వస్తారని ఎక్స్పెక్టేషన్ గవర్నమెంట్ ఇది. బట్ దాదాపుగా 60 నుంచి 70 కోట్ల మంది ప్రజలు రావడం అనేది గ్రాండ్ సక్సెస్ అనుకోవాలి. అవునండి, సరే. అంతకు మించి ఇప్పుడు చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా. చెప్పండి. నేను ఎప్పుడు పోయినా సరే, అంటే కుంభమేళాలు ఎన్నో చూశాను నా సన్యాస జీవితంలో. అందరూ అనుకుంటారు సన్యాసులకు టికెట్ ఉండదు కదండి, రైల్వే వాడు ఏమైనా పాసులు ఏమైనా ఇస్తున్నాడా? లేదు కదా. అయితే ఇది జనరల్ బోగిలోనూ ఎక్కడో ఎక్కిపోవడము టికెట్ లేకుండా ఇది చేస్తున్నటువంటి తప్పు. బీయింగ్ ఏ ఎక్స్ జర్నలిస్ట్గా నేను అలాంటి పాప పని, తప్పుడు పని నేను చేయను. ఓకే, అయితే సెకండ్ క్లాసు స్లీపర్, లేదంటే థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ, అంతకు మించి అంటే ఫ్లైట్ అయినా సరే, డిపెండ్స్ అపాన్ అవైలబిలిటీ ఆఫ్ టికెట్స్, దాని మీద ఆధారపడే నేను పోతుంటాను. ఓకే, ఈసారి కుంభమేళాలో నా అనుభవం, కుంభమేళాకి అయితే నేను పోలేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఎందుకని? టికెట్లు దొరక్క. ఓకే, ఎప్పుడు మనం టికెట్ బుక్ చేయడానికి పోయినా తత్కాల్లో అయినా సరే
దానికి కూడా మళ్ళీ ఆర్ఏసి, ఉమ్, అది కూడా కన్ఫర్మ్ కాదు అన్నట్టుగానే ఉంది పరిస్థితి. ఏమోలే ఈసారి భగవంతుడు మనకి ఇంతే ప్రాప్తం అలా అనుకున్నాను. సరే, ఈ విషయంలో నాలాగా పోవాలనుకుని కూడా పోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి అర్థమయ్యేందుకు నేను చెప్తున్నాను. ఇక్కడ సంకల్పము అనేది ఒకటి ఉంది. సంకల్పం చెప్పుకొని అదే తెల్లవారుజామున 3-3:30 నుంచి 5:30 లోపల బ్రహ్మ ముహూర్తంలో నేను చేసినటువంటి పని గురించి మాట్లాడుతున్నాను. సంకల్పం చెప్పుకొని ఈ యొక్క మంత్రం చెప్పుకునేవాడు. గంగే చ యమునే చ సరస్వతే సింధు కావేర్యౌ నర్మదే కృష్ణే గోదావరి సమస్త పుణ్యనది జలేస్మిన్ సన్నిధిం కురు అని ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని చెప్పుకునే ఆ సంకల్పం కూడా దేనికి, మన ఓవర్ హెడ్ ట్యాంక్లో ఉండే నీళ్ళ కోసమే. ఓకే, అలాగనుకుని షవర్ తిప్పుకొని శుభ్రంగా స్నానం చేసిన. అది కుంభమేళ కదా. ఓకే, అలాగ నేను షార్ట్ కట్లో చేశాను. ఆ ఘోరాలు చేసేవన్నీ షార్ట్ కట్ పనులే. వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ వాళ్ళకి కావాల్సింది నడిచి వస్తుంది. ఒకవేళ అదే కుంభమేళ అయ్యుంటే అనుకుంటే మరి ఎందుకు 70 కోట్ల మంది ప్రజలు అక్కడికే వెళ్ళాలి, ఆ నెలల్లోనే మునగాలి? కరెక్ట్ అండి, అక్కడికే వెళ్ళారు, అక్కడే చేయాలి అని అనుకున్నారు. అంటే ఇది ఎల్కేజీ చదివేవాడు, ఫస్ట్ స్టాండర్డు, 5th స్టాండర్డు, 10th ఇలాగ ఎన్నో ఉన్నాయి కదా. పిహెచ్డి కూడా చేసి తానే ఒక యూనివర్సిటీ పెట్టి తానే డీన్ అయిన వాడు అప్పుడు అక్షరాల గురించి చెప్పమంటే ఏం చెప్తాడండి? మీరే ఆలోచించండి. ఆ విధంగా చూసుకుంటే నేను ఒక యూనివర్సిటీకి డీన్ లాంటి వాడు. ఓకే, ఇది ఈ స్పిరిచువల్ నాలెడ్జ్, స్పిరిచువల్ జ్ఞానము అంటారు కదా, దాని గురించి ఆధ్యాత్మిక జ్ఞానము అంటారు కదా, దానికి సంబంధించి నేను ఒక యూనివర్సిటీకి డీన్ లాంటి వాడు. మరి నేను ఏదైనా ఎంత లైట్గా తీసుకుంటాను. ఓకే, దీని గురించి చెప్పాలంటే ఒక చిన్న కథలాగా కూడా చెప్తాను. అది కూడా ప్రజలకి వినడానికి బాగుంటుంది, దానిలో కూడా సూక్ష్మంలో మోక్షం తెలుస్తుంది కదా. అంతే కదా. ఒకప్పుడు ఒక రాజుగారు, ఒక మంత్రి ఉండేవాళ్ళు. ఒకసారి అందరూ కలిసి పొలమని వేటకు బయలుదేరారు. అలా బయలుదేరేటప్పుడు రాజుగారికి ఓ దెబ్బ తగిలింది, లేదా తనకే ఓ దెబ్బ తగిలింది. ఏది జరిగినా అంతా మన మంచికే అనడము ఈ మంత్రి తాలూకు అలవాటు. ఆ లెక్కలో రాజుగారికి వేలు కట్టేయింది ఆ వేట సందర్భంలో. ఓకే, అప్పుడు ఈ రాజుగారిని ఈ మంత్రి ఏమని కామెంట్ చేశాడంటే, ఏది జరిగినా అంతా మన మంచికే, నాకు వేలు కట్ అయిపోతే ఈ మంత్రి అంటాడా అంతా మన మంచికే అని, వీడిని తీసుకెళ్ళి చెరసాలలో వేయండిరా అని అంటాడు రాజు. సరే, తన వేట అలాగే ముందుకు కొనసాగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ రాజుని అక్కడ ఉండేటువంటి కోయదొరలు పట్టుకుంటారు. ఓకే, ఆ కోయదొరలు కాళికాదేవికి నరబలి ఇద్దామన్న ఉద్దేశంతో చెట్టు కట్టేశారు రాజుని. కానీ ఎంతటి కోయవాళ్ళైనా వాళ్ళైనా కానీ సంప్రదాయాన్ని ఎంత బాగా చూస్తారనేది చూడండి. శరీరం అంతా సలక్షణంగా ఉందా, ఏదైనా అంగవైకల్యం ఉందా, ఏమిటి అన్నీ కూడా ఒకసారి తరోగా చెక్ చేసుకుంటే రాజుగారి వేలు కట్ అయింది అన్నది అర్థమైంది. దాంతో ఆయన్ని వదిలేశారు. నువ్వు నరబలికి పనికిరావని. మరి ఇప్పుడు మంత్రి చెప్పిన మాట కరెక్ట్ అంటారా కాదంటారా? ఏది జరిగినా అంతా మన మంచికే, 100% రైటే కదా. అలాగే అనుకుంటే నాకా క్యాట్రాక్స్ వచ్చింది, కళ్ళ సరిగా కనబడట్లా, ఆపరేషన్ చేయించుకోవాలి, అదొక యాతన, ఇంకా శారీరకమైన అనేక యాతనలు, ఇవన్నీ ఒక్కసారిగా మీద పడటం వల్ల నేను కుంభమేళాకి పోదామని అనుకున్నా కూడా పోలేకపోయాను. ఓకే, అంతా మన మంచికే అనుకున్నాను.
మరి తీరా చూస్తే ఇన్ని రకాల ఇన్సిడెంట్లు అయినాయి. మరి ఈ కళ్ళు కనబడక ఆ తొక్కిసలాటలు నేనే చచ్చుంటే అంతా మన మంచికే కదా. అంతే కదా. అలాంటి లెక్కలోనే నాకు టికెట్ దొరకపోవడం కూడా అంతా మన మంచికే. ఓకే, సింపుల్. సరే, మీరు వెళ్ళకపోయినప్పటికీ కూడా కొంతమందికి మీరు వెళ్తున్నటువంటి వాళ్ళకి ఫస్ట్ టైం ప్రయాగరాజ్కి వెళ్తున్నటువంటి వాళ్ళకి లేదా కాశీకి వెళ్తున్నటువంటి వాళ్ళకి ఎక్కడ ఉండాలి, ఏ విధంగా ఎటువంటి హోటల్లో ఉంటే మంచి స్పెషలిటీస్ దొరుకుతాయి అనేది కూడా కొంతమంది గైడ్ చేశారని కూడా విన్నాను. అవునండి. సో ఏంటంటే ఒకవేళ మనం వెళ్ళకపోయినా కూడా వెళ్ళే వాళ్ళకి ఈ రకమైనటువంటి హెల్ప్ ఏంటది? అవునండి. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే మనం ఇక్కడి నుంచి కుంభమేళాకో లేదా కాశీ యాత్రకో లేదు అయోధ్య యాత్రకో మనం పోతామనుకోండి. ప్రతి యాత్ర తాలూకు ముఖ్యోద్దేశ ప్రయోజనం అనేది ఒకటి ఉంది. సర్వసాధారణమైన స్థితి కదా ఇది. అంటే కుంభమేళా అయిపోయింది, ఇప్పుడు జనరల్గా సంగతి నేను చెప్పేది. కాశీ యాత్ర చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది అలహాబాద్, అంటే రాజప్రయాగ్ అంటారు కదా, అక్కడ ఈ త్రివేణి సంగమంలో స్నానం చేయాలి. అక్కడి నుంచి నేరుగా గయకు వెళ్ళాలి. గయలో పితృకార్యం, శ్రాద్ధము, పిండ ప్రదానాలు ఇలాంటివి అంటారు కదా, అక్కడ చేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తాము, రాజప్రయాగ్లో ఇక్కడ కూడా పిండ ప్రదానాలు ఉంటాయి, ఇక్కడ చేయవలసిందే. గయలో కూడా చేయవలసిందే. అక్కడ ఆంధ్రాశ్రమం అని చెప్పేది ఉంది, వాళ్ళు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. అది విష్ణుపద అనేటువంటి ప్రదేశంలో. ఇక్కడ రాజప్రయాగ్లో అని అంటే మనము ఈ త్రివేణి సంగం పోతాం కదా, అక్బర్ కిలా అంటారు. ఆ అక్బర్ కిలా ప్రాంతంలోనే అనేక మంది అయ్యగారులు ఉంటారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు పడవల్లోనే కూర్చున్నట్టుగా కూడా చేస్తారు. దానికి మనం ఏదో ఫీజు అది ఉంటుంది, పడవల వాళ్ళతో మాట్లాడుకోవాలి, పోవాలి. అది త్రివేణి సంఘం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక స్టేజ్ లాంటిది కట్టారు గవర్నమెంట్. ఆ స్టేజ్ లాంటి దాని దగ్గర పోయి ఈ పడవలో వచ్చి పిండ ప్రదానం చేసినట్లయితే పితృ దేవతలకు చేరుతుంది అనేది అదొక నమ్మకం, తప్పేం కాదు. అదైన తర్వాత గయ అయిన తర్వాత చివరికి కాశీలో కూడా అన్నీ చేసిన తర్వాత అప్పుడు మనము దర్శనాలకు వెళ్ళాలి. ఓకే, అది అస్థికలు కలిపినా సరే, పిండ ప్రదానాలు చేసినా సరే, పితృకార్యం కంటే మించిన కార్యం ఇంకొకటి లేదు. పితృకార్యం చేయకుండా దైవ కార్యం చేయాలన్నా ఆ దైవం కూడా దగ్గరికి రాలేడు. ఇది క్లారిటీ. ఇకపోతే దీనికి సంబంధించి ఇంకొకటి చెప్తాను. శివుడు పార్వతి ఒకసారి కైలాసంలో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. అందులో కూడా ఓ జమినీ సీరియల్. పార్వతీదేవి అడుగుతుంది, నాథ, మీ నెత్తి మీద ఏమో గంగమ్మ ఉంది, ఆ గంగాదేవి అందరినీ కూడా పుణ్యంలో ముంచి లేపుతుంది అని చెప్పేసి అంటారు, ఇది నిజమేనంటారా? జస్ట్ లైక్ క్యాజువల్ ఇంటర్వ్యూ లాగా మాట్లాడుకున్నారు మొగుడు పెళ్ళాలి సరసల్లాపాల్లో. ఓకే, అలా మాట్లాడుకుంటే అప్పుడు చెప్తాడు, గంగా నదిలో స్నానం శరీర శుద్ధిని కలిగిస్తుంది. ఆత్మశుద్ధి జరగాలి అంటే అగ్ని స్నానం చేయాలి. అగ్ని స్నానం చేసిన తర్వాత ఆత్మశుద్ధి అవుతుంది. ఆత్మశుద్ధి అయిన వాడు మాత్రమే నా దగ్గరికి రాగలుగుతాడు. ఓకే, నా దగ్గర వచ్చిన వాడికి మాత్రమే మోక్షం, ఆత్మశుద్ధి జరుగుతుంది, అంతకు మించే పుణ్యము అన్నది లభిస్తుంది. గంగానదిలో స్నానం చేసి వచ్చి వెంటనే చెడ్డ బుద్ధులతోటి చెడ్డ పనులే చేస్తూ ఉంటారనుకుందాము, వాళ్ళకి ఎలా వస్తుంది పుణ్యం? వాళ్ళు ఎలా ఆత్మశుద్ధిని పొందగలుగుతారు? ఇవన్నీ మీరు కూడా ఆలోచించాలి కదా అని చెప్పి సగౌరవంగా భార్యని ఉద్దేశించి మాట్లాడినటువంటి పెద్ద మనిషి శివుడు. సరదాగా మాట్లాడతానండి నేను. ఈ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు కూడా సరదాగా, అరే ఇంత సత్యం ఉందా దీంట్లో అనేది తెలియాలి కదా. అంతే కదా, అది తెలుసుకోకుండా మన ఇంటర్వ్యూ చేయడంలో అర్థమేముంది? ఇప్పుడు ప్రయాగరాజ్కి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే మహాకుంభమేళాలో పాల్గొన్నటువంటి 70 కోట్ల మంది ప్రజల్లో కావచ్చు, దాదాపుగా ఒక 50% వేసుకుంటే నేను వెళ్ళి ఆ పవిత్ర స్నానం చేస్తే నా పాపాలు ఇప్పటి వరకు నేను చేసిన పాపాలు పోతాయి, పుణ్యం వస్తాయనే ఉద్దేశంతోనే మేబీ పోయి ఉండొచ్చు. నిజంగా
అటువంటి పాప ప్రక్షాళన కలుగుతుందా? నేను ఇప్పుడు చెప్పింది అదే. ఉమ్, స్నానం వల్ల జరిగేది శరీర శుద్ధి. ఉమ్. అది ఇంట్లో చేసినా, సముద్రంలో చేసినా, వాగులో చేసినా, నదిలో చేసినా, ఎక్కడ చేసినా పిల్ల కాలంలో చేసినా జరిగేది అదే కదా. జరిగేది అదే, శరీర శుద్ధి జరుగుతుంది. ఉమ్, ఆత్మశుద్ధి జరగాలి అంటే అగ్ని స్నానం చేయాలి. ఓకే. అగ్ని స్నానం చేయాలి అంటే పెట్రోల్ కృష్ణాలు పోసుకుని కాలు జావమని కాదు దాని అర్థము. ఏంటి అసలు అంటే అగ్ని స్నానం యొక్క ఉద్దేశం ఏంటి? దాన్ని ఆచరించాల్సిన విధానం ఏంటి? మనము మరణించాలి. ఉమ్, మనము మరణించిన తర్వాత మనకు దేహానికి చితి మీద పండబెట్టి కాల పెడతారు. అవును. అక్కడికి ఏమవుతుంది, శరీరము నశించిపోతుంది పూర్తిగా. ఆత్మ అప్పుడు మనలో ఉంటుంది కూడా. ఇది ఆ శవమైనటువంటి దాంట్లో కూడా ఆత్మ కొద్దిగా ఉంటుంది. ఓకే. ఇది ఎలాగా అంటే దీని గురించి చెప్పాలంటే అదొక వేరే టాపిక్ లాగా అనిపిస్తుంది. మనిషి బతికి ఉన్నా చచ్చిపోయినా ఈ శరీరం తయారయ్యేటప్పుడే 3 రకాల శరీరాలు ఉంటాయండి. ఓకే. ఒకటి సూక్ష్మ శరీరము అంటారు. సూక్ష్మ శరీరము అంటే అంగుష్టము అంటే బొట్టన వేలు ఉంది కదా, ఈ సైజులో ఉంటుంది. దాని తర్వాత స్థూల శరీరం, మన ఒంటి మీద ఉండేటువంటిది అంతా కూడా స్థూల శరీరం. సూక్ష్మ శరీరం అంటే ఇంకా తక్కువ. ఓకే. అది కేవలము ఆటమిక్ పరిమాణంలో ఉంటుంది. ఓకే. అంటే సూక్ష్మ శరీరము అంటే ఆత్మకు సంబంధించింది. అంగుష్టము అని అంటే స్థూల శరీరం. ఓకే. మన ఒంటి మీద కనబడుతున్నటువంటి ఈ శరీరం ఏంటి అంటే భౌతిక శరీరం. మనకు 3 శరీరాలు ఉంటాయి. భౌతిక శరీరం నిర్జీవం అయిపోయింది. అవును. స్థూల శరీరము సూక్ష్మ శరీరం 2 ఉన్నాయి ఇంకా. అది ఎప్పుడైనా ఏదైనా కూడా కావచ్చు. ఓకే. దాని గురించి చూడండి. అంటే అపర కర్మల గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను మాట్లాడేది. ఇప్పుడు శ్మశానంలో చితి మీద పండబెట్టి కాల్చే టైంలో ఈ స్థూల శరీరం కూడా కాలిపోతుంది. ఓకే. ఇకపోతే సూక్ష్మ శరీరం అంటే ఆటమిక్ పవర్ అంటారు చూసారా, ఆత్మ. ఆత్మకు కూడా ఒక శరీరం ఉంటుంది కదా, అది కూడా గాల్లో కలిసిపోతుంది. ఓకే. అలాగా మీరు చూడగలిగితే అట్ ఎనీ టైం మీరు శ్మశానంలో కాలుతున్నటువంటి చితి నుంచి ఆత్మ వెళ్ళిపోవడం మీ కంటికి కనబడుతుంది. ఖచ్చితంగా అండి ఇది జరుగుతుంది. అంటే అందరూ చూడొచ్చా లేదు మీలాంటి? చూడొచ్చు. ఓకే. కాకపోతే చూడాలనే మనస్తత్వము. అంటే జనరల్ గా సినిమాలో చూపిస్తూ ఉంటారు, అలా చనిపోయిన తర్వాత అలా చితి మీద పెట్టిన తర్వాత ఆత్మ అలా చాలా వెళ్ళిపోతూ ఉంటుంది. నిజమే, అది నిజమే. నేను ఎన్నోసార్లు కాశీలో ఉండే రోజుల్లో హరిశ్చంద్ర ఘాట్లో కానీ మణికర్ణిక ఘాట్లో కానీ ఎన్నోసార్లు సాధన చేసే టైంలో నేను చూశాను. ఓకే. అలాంటి వీడియోస్ ఇప్పటికీ యూట్యూబ్లో చక్కర్లు కొడుతున్నాయి. ఓకే. అది ఎవరు చూడాలన్నా చూడొచ్చు, కాశీకే పోవాల్సిన పనిలే. సింపుల్ చెప్పాలంటే అగ్ని రగులుతూ ఉంటుంది కదా, ఆ రగులుతున్న అగ్నిలోంచి ఒక అర్థం కాని ఒక స్వరూపం గాల్లో అలా పైకి వెళ్ళిపోతున్నట్టు కనబడుతుంది. ఆ వెళ్ళిపోయిన ఆత్మ ఎక్కడికి పోతుంది? సాక్షాత్ విష్ణు భక్తుడైతే వైకుంఠానికి, శివభక్తుడైతే కైలాసానికి వెళ్తుంది. ఓకే. వాళ్ళల్లో విలీనం కావడం ద్వారా అప్పుడు వీళ్ళకి ఆత్మశుద్ధి అన్నది జరుగుతుంది. ఓకే. అప్పుడే పాప విమోచనము అనేది జరుగుతుంది. ఓకే. అంతేగాని ఈ దేహం ఉన్నంత కాలము పాప పుణ్యాల తలకు పీడ మనం అనుభవించక తప్పదు. అంటే ఇది ఎక్కడండి మాట మీరు మాట్లాడతారు? పుణ్యం అంటే పుణ్యమే కానీ పీడ ఎలా అవుతుంది ఓకే అని మీరు అడగచ్చు నన్ను. ఇక్కడ పాప పుణ్యాల తలకు ఫలితమే కర్మఫలము అంటారు. ఓకే. ఈ కర్మఫలము మనమని ఎప్పటికీ కూడా నేను వీడని నీడను నేనే కలగా మెదిలే కథనాదే అని చెప్పి
ఆ పాట మన వెనకాల వస్తూ ఉంటుంది. ఓకే. అంటే దాని అర్థము ఇక్కడ జన్మ పునర్జన్మ ఆ పాయింట్ వస్తుంది. ఇలాగ మాట్లాడుకుంటూ పోతే ఇది ఒక పెద్ద ఓషన్ అండి. ఓకే. ఈ ఒక్క పాయింట్ చెప్పేసి దీన్ని టాపిక్ మార్చుకున్నాం. ఇక్కడ కర్మ ఫలాలని అనుభవించడానికే జన్మ పునర్జన్మ అన్నది ఉంటుంది. ఇకపోతే మోక్ష సాధన అవసరము, మళ్ళీ జన్మరాహిత్యం పొందటం అవసరము అనేటువంటి మనిషి తపనకు ఎందుకు గురవుతున్నాడు అని అంటే దానికి కారణం చాలరా నాయన, ఈ దేహంతో ఈ జన్మలో అనుభవించిన పాటలు చాలు, ఇక మళ్ళీ మనం అనుభవించవద్దు. అదొక రకమైన పిరికితనం. ఓకే. దాంతో మాట్లాడేదే అది, అంతకు మించింది ఏమీ కాదు. ఓకే. ఈ పుణ్యకర్మలు పాపకర్మలు అనేవి ఉంటాయి. అవి ఏంటి అని అంటే మనం బ్యాంకు అనుకుందాం, క్రెడిట్ అంతా కూడా పుణ్యం, డెబిట్ అంతా కూడా పాపం. చివరికి వచ్చేది నెట్ వస్తుంది, నెట్ అమౌంట్. ఆ నెట్ అమౌంట్ అన్నది ఎప్పుడైతే మనం జీరో సాధించగలుగుతామో అప్పుడే ఈ జన్మరాహిత్యము అన్నది సాధ్యం. ఓకే. అంటే అకౌంట్ క్లోజ్ చేసుకోవాలి మనం. ఓకే. మనం ఎప్పుడు అకౌంట్ క్లోజ్ చేయంగా ఇంకెక్కడిది జన్మరాహిత్యం. అంతకు మించి చెప్పాలంటే నిజంగానే జన్మరాహిత్యము పొందాలి అంటే దానికి కూడా ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను. ప్రతి ఒక్క మనిషికి కూడా చనిపోయేటువంటి చివరి క్షణాలు అనేది ఒకటి ఉంటుంది. ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా ఒక అద్భుతమైన స్థితిలో ప్రాణాన్ని వదిలితే అలాంటి వాడు జన్మరాహిత్యం పొందడానికి అవకాశం ఉంది. కానీ మనం అది కాదే. దీని గురించి ఒక పెద్ద కోమట ఆయన కథ ఉంది. మంచి వ్యాపారస్తు, ఎప్పుడూ డబ్బే, డబ్బు 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 అని అనుకుంటూనే ఆయన ఎంతో సంపాదించారు, కొన్ని 100 కోట్లు. ఓకే. అది ఏంటి, నారపీచు వ్యాపారం. ఏంటది? నారపీచు. ఈ కొడుకులు, మనవడి పేరు నారాయణ. ఆ నారాయణ అని పిలుస్తాడేమో అని చెప్పి ఈ కొడుకులు మనవాడిని తీసుకొచ్చి అక్కడ నిలబెడితే ఆ కోమట ఆయన మాత్రం పోతూ పోతూ కూడా నారా 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 అన్నాడట. అలాగే చనిపోయే లాస్ట్ మూమెంట్లో కూడా ఆయన గారి కోరిక అంతా కూడా నారపీస్ మీదే ఉంది. ఇంకా నారాయణ ఎక్కడ కనబడతాడు? ఓకే. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ నారాయణ నారాయణ అన్న, శివ శివ అన్న వాళ్ళకి కైలాస ప్రాప్తి కానీ మళ్ళీ వైకుంఠ ప్రాప్తి కానీ లభిస్తుంది. ప్రాప్తి అన్నానే కానీ అక్కడే స్థిర నివాసం ఉంటారని నేను చెప్పలే. వీళ్ళ తరకు మంచి చెడు బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి కదా, ఇవి పూర్తయిపోయేంత దాకా నిల్లు బ్యాలెన్స్ రావాలిగా. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పరిశుద్ధాత్మని భూమికి మళ్ళీ వదులుతారు. ఎందుకు అని అంటే ఆత్మ పరమాత్మలు అన్నది అదొక సబ్జెక్టు. పరమాత్మ అసలైతే ఆ పరమాత్మకు సంబంధించినటువంటి ఇమేజ్ అదే ఆత్మ. ఆత్మకి ఇంకో ఇమేజ్ ఏముంది అని అంటే జీవుడు. జీవుడికి వేరే ఇమేజ్ ఏముంది? ప్రాణం. ప్రాణానికి ఏమి ఇమేజ్ ఉంది? మనస్సు. మనస్సుకు ఇంకా ఇమేజ్ ఏముంది? బుద్ధి. బుద్ధికి ఇంకో ఇమేజ్ ఏముంది? క్రియ. క్రియకి ఇంకో ఇమేజ్ ఏముంది? ఫలితం. మనమేమో అన్నీ మంచే కావాలని కోరుకుంటాం. మనం మంచి పనులు చేస్తే కదా మంచి కలిగేది. మరి మంచి పనులు చేయాలనే ఆలోచన మనలో రావాలి అని అంటే మంచి బుద్ధిని కలిగి ఉండాలి కదా, సద్బుద్ధి. సద్బుద్ధిని కలిగి ఉంటేనే సత్మనస్సు అన్నది సాధ్యమవుతుంది. సత్మనస్సును కలిగి ఉంటేనే సత్ప్రాణం సాధ్యమవుతుంది. సత్ప్రాణము అని అంటే దాని అర్థము ప్రాణం బాగలేదురా అని చెప్పేవాళ్ళు పాతకాలం రోజుల్లో. ప్రాణం బాగలేదు అంటే దాని అర్థం ఏంటి? ఆరోగ్యం బాగలేదు. అంతే కదా. ఎప్పుడైతే
సత్ప్రాణాన్ని కలిగి ఉంటాడో వాడు సజీవుడే జీవిస్తాడు. ఓకే. సజీవుడే సదాత్మ, సదాత్మే పరమాత్మ. ఈ స్థాయికి చేరుకుంటే అప్పుడు సాధ్యము ఈ మోక్షము అనేది. మనం అది కాదు కదా. గురుజీ, ఇప్పుడు చచ్చేంత వరకు కూడా పెళ్ళామో పిల్లలో బొంద బోరుగుండు అనేటువంటి బంధాల గురించి ఏడుస్తూనే వస్తున్నాం మనం. కామనే కదా అది. అది కామన్ మీరంటారు. ఆ చట్టం నుంచి బయటికి రండి, అప్పుడే మీకు అద్భుతమైన అసలు ఈ చట్టం అనేది పెట్టిందే భగవంతుడా, లేదంటే ఈ చట్టాన్ని మానవుడే ఇలా కల్పించుకున్నాడు? మనమే కల్పించుకున్నామండి. అంటే వివాహ బంధం అనేది భగవంతుడు ఏర్పరిచింది కాదా అది? నేను అనేది వివాహ బంధము అన్నది కానీ ఏదైనా కానీ ఒక నాగరికత కలిగి ఉన్నటువంటి స్థితిలోనే ఇవన్నీ కూడా జరుగుతోంది. ఓకే. అది ఏ మతము ఏమిటి అని నేను అంటలే. ఇప్పుడు హిందూ మతం అనుకుందాం, వీళ్ళేంటి ఒక పెండ్లి, ఆ పెండ్లికి ఒక క్రతువు, ఒక విధానము, ఒక సిద్ధాంతము అన్నది ఒక నిర్దిష్టమైనటువంటి చట్టంలో తయారు చేసుకుని దానిలోనే ఇమిడి జీవిస్తున్నారు. ఓకే. అదే విధంగానే ముస్లింలు అనుకుంటే వీళ్ళకి కూడా షాదీఖానా అని ఒక ఏరియా ఉంటుంది. అక్కడ కూడా మొగుడు పిల్లలు, కాబోయే మొగుడు పిల్లల మధ్యలో ఒక దోమతెర లాంటిది ఒకటి ఉంటుంది. ఇందులో ఆ ప్రీస్ట్ అడుగుతాడు, అయ్యా నీకు ఈ అమ్మాయిని చేసుకోవడం ఇష్టమేనా? ఓకే. ఇష్టమైతే కబుల్ కరో అని అంటాడు. అప్పుడు ఆ క్రతువులో పాల్గొన్నటువంటి వరుడు కబూల్ హే అని చెప్తేనే అది జరుగుతుంది. ఓకే. అదేవిధంగా ఈ స్త్రీ ఉంటుంది కదా, ఆమెను కూడా ఈయన నిన్ను పెళ్లి చేసుకుని నీతో కాపురం చేయాలనుకుంటున్నాడు, అలాంటప్పుడు నీకు కబూలేనా అంటే నీకు అంగీకారమేనా అని అడిగితే అది కబూల్ హే అని అంటేనే ఆ మ్యారేజ్ ఫంక్షన్ అన్నది ముగుస్తుంది. ఆ తర్వాతే ఏ ఇఫ్తార్ విందులైనా ఏ విందులైనా ఏదైనా అవి జరుగుతాయి. అదే విధంగా క్రిస్టియన్స్ అనుకుంటే చర్చిలో ఉంగరాలను మార్చుకుంటారు. అదైనా కూడా ఇరువైపుల కుటుంబ పెద్దలు అంగీకరిస్తేనే అది ఆ ప్రీస్ట్ అయినా అంగీకరిస్తాడు. ఆ ప్రీస్ట్ కూడా ఈ మొగుడు పెళ్ళాలు కాబోతున్నటువంటి వాళ్ళు వీళ్ళు అంగీకరిస్తేనే ఆ వివాహ తంతు అన్నది పూర్తవుతుంది. అన్నిటికీ మించి బియాండ్ దట్ అనుకుంటే రిజిస్టర్ ఆఫీసే ఉందండి, దండలు మార్చుకుంటారు, బాగానే ఉంది. ఇద్దరికి ఇష్టమైతేనే కదా సైన్ చేసేది, అంతే కదా. ఎక్కడ పోయినా ఈ వివాహ తంతు అన్నది ఒక క్రతువు అండి. ఇదంతా కూడా మనము తయారు చేసుకునేటువంటి విధానం. ఈ తప్పని నేను అన్నాం. అంతకు మించి అని అంటే వివాహము అనేది కూడా చాలా ఉన్నాయండి. ఇది పాతకాలం రోజుల్లో స్వయంవరము, దాని ద్వారా వివాహము అనేది ఉంది. ఆ తర్వాత గాంధర్వము, ఈ ప్రియుడు ప్రియురాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్టపడి తాము కలిసి జీవించేందుకు ఇష్టపడితే దాన్ని గాంధర్వ వివాహము అని అంటారు. ఇకపోతే మూడవది రాక్షసము. రాక్షసం అంటే ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ రేప్, అది కూడా వివాహమే. ఇన్ని రకాలుగా ఉంది. అంతకు మించేనంటే ఆది మానవులు జీవించినటువంటి ఆ సమయంలో ఏ వివాహాలు ఉన్నాయండి, ఏ సంప్రదాయాలు ఉంది, ఏ క్రతువులు ఉంది? వేట కొట్టాలా, మాంసం పిక్కు తినాలా, ఇంతకు మించి ఏం తెలియదు. ఒళ్ళు వేడెక్కింది కలిసి పండుకోవాలా, ఇదేగా. వాళ్ళకే క్రతువులు ఉన్నాయి. నాగరికత పెరిగిన కొద్దీ సిస్టమ్స్ తయారవుతాయి. సిస్టమ్స్ పెరిగిన కొద్దీ దానిలో విధి విధానాలు ఒక షేపింగ్కి వస్తాయి. ఇదంతా కూడా ఎలాంటిదంటే ఒక శిల్పి ఒక రాతిని చెక్కి మహాశిల్పంగా మార్చడం లాంటిది. మహాశిల్పంగా మారిందే దేవుడి విగ్రహం అవుతోంది. ఆ దెబ్బల్ని తట్టుకోలేనటువంటిది కాళ్ళ కింద రాయిగా మారిపోతుంది. ఇంతకంటే ఇంకేం చెప్పాలి? సరే, కమింగ్ టు మహా కుంభమేళ, ఫైనల్ గా ఇప్పుడు రీసెంట్ గా నాసిక్ లో కుంభమేళ, మినీ కుంభమేళ వస్తుంది. అవును. మినీ కుంభమేళకి మహా కుంభమేళకి డిఫరెన్స్ ఏంది అసలు? ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడైనా భక్తుడు ఆ ఉద్దేశంతోనే వెళ్తారు, ఎక్కడైనా భక్తులు ఈ ఉద్దేశంతో వెళ్తారు. మినీ అన్నది లేదండి.
ఆ యొక్క మాటని నేను సవరిస్తున్నాను, మిమ్మల్ని తప్పు పట్టడం కాదు. ఇది తెలుసుకోలేకే మన వాళ్ళు అల్లాడుతున్నారు. ఓకే. మినీ కుంభమేళ అనేది ఉండదు. అర్ధ కుంభమేళ, కుంభమేళ, మహాకుంభమేళ 3 రకాలే ఉండేది. ఇప్పుడు మీరు అన్నటువంటి మినీ కుంభమేళ అంటే అర్ధ కుంభమేళ 6 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. అర్ధ కుంభమేళ. అర్ధ కుంభమేళ. కుంభమేళ అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. 144 సంవత్సరాలకు వచ్చేది మహాకుంభమేళ. ఆ లెక్కలో ఈ మహాకుంభమేళ సమయంలో అక్కడికి తెలిసి కానీ తెలియక కానీ వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళీ అది సాధ్యం కాదు. దానికి అదృష్టం ఉండాలి, అది చూడాలే కానీ దీనిలో మళ్ళీ మనం రాజకీయంగా చూసుకోవడం కాదు. గంగా నది అంతా కూడా కలుషితం అయిపోతుంది, ఇంతమంది స్నానం చేస్తే అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడము ఇవన్నీ కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే మనుషులు చేసేటువంటి అపభ్రంశపు పనులు, భ్రష్టత్వాలు. కుంభమేళ ఈజ్ నథింగ్ బట్ పుష్కరాలు. అంతేనండి. పుష్కరాల్లో మునిగితే ఎక్కడొచ్చేది కూడా పుణ్యం కోసం మునుగుతారు. అవును. కుంభమేళాలో మునిగితే అక్కడ కూడా పుణ్యం కోసం మునుగుతారు. కానీ పుష్కరాలకి కుంభమేళకి డిఫరెన్స్ ఏంటి? ఇది కూడా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అవునండి. కుంభమేళ కూడా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అవునండి. దీనికి డిఫరెన్స్ ఏంటి? దీని గురించి అని అంటే మనము గతంలోకి పోవాలి. గతంలోకి అని అంటే ఈ క్షీరసాగర మదనం, ఆ క్షీరసాగర మదనం దగ్గరికి పోతే ఆ క్షీరసాగర మదనం సమయంలో ఆ టైంకి ఏం జరిగింది అన్నది మనం వెళ్తే అది పురాణాల్లో ఉండేటువంటిదే. ఒకటి పురాణాలు అనుకుంటే దానికి ఎవరేం చేయలేరు. కానీ మన హిందుత్వము అనేది అతి సనాతనమైన ధర్మానికి సంబంధించింది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అనేటువంటి 4 వేదాల ద్వారా వివరించబడిందే ఈ యొక్క అష్టాదశ పురాణాలు అనుకోండి. పుక్కిటి పురాణం అయితే కాదది. భగవాన్ ఉవాచ అంటారు. దాని అర్థం ఏంటి? భగవంతుడు తాలూకు వాక్కే అది అని అర్థం. ఆ భగవంతుడు ఎవరు? బ్రహ్మనే అనుకుందామండి. ఆయనకు 5 ముఖాలు ఉండేవి. ఆ 5 ముఖాల్లో 4 ముఖాలు 4 వేదాలని వర్ణిస్తుంటే 5వ ముఖము అంతా అబద్ధము, అంతా అబద్ధము, అంతా అబద్ధము అని చెప్పి ఒక నాస్తిక తత్వాన్ని కూడా బోధిస్తోంది. దాన్ని ఖండించడం కోసమే శివుడు కాలభైరవ అవతారంతో కోనగోటితోటి గీరి పారేస్తే తెగి రాలిపడిందే ఆ 5వ తల. అఫ్కోర్స్ ఆ అహం అనేటువంటిది బ్రహ్మలో ఉంది కాబట్టి ఆ తలని నరికేసినాడు. అది తప్పు అని అనుకోవడానికి లేదు. కాకపోతే దక్షుడు ఆయన తలకు పుత్రుడు కదా, మరి అలాంటప్పుడు నా తండ్రి తలను నరుకుతారా? కాలభైరవ స్వరూపం అయితే ఏంటి, ఏ స్వరూపం అయితే ఏంటి అని చెప్పి శివుడి మీద ఒక పగ, ప్రతీకారం ఇవన్నీ పెంచుకున్నాడు. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా మనిషి జీవితంలో ఏర్పడే జెమినీ సీరియల్ లాంటిదే. సరే, దీన్ని కాసేపు పక్కన పెడితే ఈ అమృతం గురించి నేను మాట్లాడుతున్నా. క్షీరసాగర మదనం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇక్కడ దేవతలు, రాక్షసులు అనేవాళ్ళు అంటే దేవతలు దైవానుగ్రహం చేత వాళ్ళు ఎప్పుడూ కూడా తక్కువ మందం చనిపోయేవాళ్ళు. నాస్తికులు అలాగే అనుకుందాం, రాక్షస ప్రవృత్తి అనుకుందాం. దీనివల్ల రాక్షసులు తొందరగా చచ్చిపోయేవాళ్ళు యుద్ధాల్లో. కానీ శివుడు సర్వమానవ సమానత్వాన్ని ఎలాగైతే మనం అనుకుంటున్నామో అలాగా ఆయన దృష్టిలో దేవతలైనా ఒకటే, మానవులైనా ఒకటే, దానవులైనా ఒకటే. ఒక బ్యాలెన్స్డ్ స్టేజ్ ని ఆయన చూస్తాడు. అందుకే ఆయన లయకారకుడుగా గొప్ప స్థాయిని సాధించాడు. ఇక్కడ లయకారకుడు అనే దాని గురించి చెప్తాను. బ్రహ్మ సృష్టికర్త, విష్ణు స్థితికర్త. ఎప్పుడైతే లెక్కలు ఇన్బ్యాలెన్స్ అవుతాయో
అప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఉండేవాడు లయకారకుడు. లయకారకుడు అంటే అందరూ అనుకుంటారు తనలో లయం చేసుకుంటాడు కాబట్టి తాను మింగేసినట్టే. ఓకే. ఇదంతా కూడా ఏంటంటే అర్థం పర్థం లేని దాన్ని ఏమంటారు, అర్థం పర్థం లేని వివాదాలు, వాదాలు, తర్కవాదాలు, ఇలాంటివి ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి. ఓకే. తనలో లయం చేసుకునేది ఎప్పుడు ఎక్సైడ్గా అయిపోతే కదా తనలో లయం చేసుకునేది. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని చెప్పి ఇంకోటి కూడా అంటారు. అవును. మరి శివుడాజ్ఞ అయితేనే కదా చీమ కుడుతోంది, చీమ కుడితేనే కదా ప్రాణం పోతుంది. అదే విధంగా శివుడాజ్ఞ అయితేనే కదా బ్రహ్మ అయినా కానీ ఒక బొమ్మకి ప్రాణం పోసేది. ఓకే. బ్రహ్మ అయినా కానీ ఒక బొమ్మకు ప్రాణం పోసేది. ప్రొసీడ్ అని చెప్పి ఒక గ్రీన్ సిగ్నల్ ఆ శివుడి దగ్గర నుంచి వస్తేనే కదా. ఓకే. అలా చూసుకున్నా సరే ఇలా చూసుకున్నా సరే శివుడాజ్ఞ ముఖ్యం. అంటే ఒక అఘోరాగా ఒక శివభక్తుడిగా నేను ఇలా మాట్లాడతాను, నేను ఒక పక్షపాతి అని అనుకుంటే నేనేం చేయలేను. కానీ వాస్తవిక సత్యం అది. ఆ బ్యాలెన్స్ చేసే క్రమంలోనే బ్రహ్మదేవుడు చెప్తాడు, దేవతలు కానీ రాక్షసులు కానీ అందరూ బాగుండాలి అని అంటే అప్పుడు మీరు క్షీరసాగర మదనం చేయాలి అని చెప్తాడు. అంటే అదొక సొల్యూషన్. ఆ సొల్యూషన్ అలా చెప్తే పాలకడలి శ్రీ మహావిష్ణువు నిద్రించేటువంటి ప్రదేశం. ఆ పాలకడలిలో మందర పర్వతాన్ని తీసుకొచ్చి కవ్వల్లాగా నిలుపుతారు. శివుడి దగ్గర నుంచి వాసుకి కవ్వపు తాడండి, అలాగే చేస్తారు. రాక్షసులు అహంకారులు కదా, కాబట్టి మేము తలస్థానం తీసుకుంటాము అంటారు. దేవతలు వినయ విధేయతలు కలిగి ఉండేవాళ్ళు కదా, అంతకు మించి స్మార్ట్ గైస్ కదా, తోక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. నోటి నుంచి కక్కేది విషం అయితే ఆ విషం తాలూకు తాకేకి రాక్షసులు చనిపోవట్లే. సరే చెప్తా, చిన్న పాయింట్ ఉంది మధ్యలో. ఈ కవ్వం తాడుతోటి ఇలా చిలుపుతుంటే ఈ మందరగిరి పర్వతం సముద్రం లోపల మునిగిపోబోతోంది. ఓకే. అప్పుడు శ్రీ మహావిష్ణువే కూర్మావతారం ఎత్తి ఆ మందరగిరి పర్వతాన్ని తాను మోస్తాడు. ఓకే. దాని మీద ఈ యొక్క మందరగిరి తిరుగుతుంటే కవ్వపు తాడు లెక్క ఈ వాసుకి బిహేవ్ చేస్తుంటే ఈ విధంగా చేయటం వల్ల ఫస్ట్ వచ్చింది హలాహలం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఆయన ఈ హలాహలాన్ని విపరీతమైనటువంటి విషయాన్ని ఎవరు తాగారు? సాక్షాత్ శివుడే. అది కంఠం దాటి ఉదరంలోకి వెళ్ళిపోతే అక్కడ 7-14 లోకాల తాలూకు స్థితిగతులు ఉంటాయి అని అంటే అది నాశనం కాకుండా ఉండడం కోసం అమ్మవారు గొంతు ఇలా పట్టి ఆపేసింది అంటారు. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది సబ్జెక్ట్ అంతా. ఓకే. ఏది ఏమైనప్పటికీ ఆ తర్వాత క్రమక్రమంగా ఈ అమృతం అనేది వస్తుంది. అది కూడా ధన్వంతరి కలశం చేతిలో పట్టుకుని అమృత కలశాన్ని పట్టుకుని వస్తాడు. అప్పుడు ఈ రాక్షసులు దేవతలు మాదంటే మాది మాదంటే మాది అని చెప్పి గుంజుకుంటారు. ఆ గుంజుకునేటువంటి ఆ పెనుగులాటలో 5 అమృత ధారలు కురిశాయి. ఆ కురిసినటువంటి ప్రదేశమే కుంభమేళా జరిగేటువంటిది, మహాకుంభమేళా జరిగేటువంటిది అని చెప్పి మనకు 5 స్థానాల్ని నిర్ధారించారు. అఫ్ కోర్స్ అది కథ అంటే కథ, నిజం అంటే నిజం. నేను చెప్పాను కదా ఇందాక, నేను డీన్ లాంటి వాడండి అని చెప్పి. అలాంటి ఆ పరిస్థితుల్లో దానికి కూడా నేను అర్థం చెప్తాను. అమృత ధార ఎక్కడి నుంచి కురుస్తుంది? నిజానికి మనిషి హృదయం నుంచే కురుస్తుంది. సద్బుద్ధిని కలిగి ఉంటే, సత్మనస్సుని కలిగి ఉంటే. మన బుద్ధి అంతా కూడా పక్కవాడిని దోచుకోవడమే కదా.
అలాంటి స్థితిలో ఉంటే అమృతధార ఎక్కడి నుంచి వర్షిస్తుంది? ఓకే. అసలు అమృతమే లేదు అని అనుకుంటే ఉమ్, ఇంకా లేని అమృతం గురించి ఎందుకు? ఓకే. పోతే దీని నుంచి ఉమ్, పాపం చేస్తే నరకానికి పోతారు, పుణ్యం చేస్తే స్వర్గానికి పోతారు అంట. ఉమ్, కోర్స్ ఇది కూడా జోకీగా మాట్లాడుతున్నా. ఉమ్, నరకంలో ఉండేది ఎన్నెన్నో పాపకర్మలకు తగినటువంటి శిక్షలు. ఓకే. ఓకే, స్వర్గంలో ఉండేది ఏంటి? స్వర్గానికి మనం ఎందుకు పోవాలనుకుంటున్నాం? ప్రశాంతంగా ఉంటుంది, కాదండి, దేవదూతలు ఉంటారు. కాదండి. ఉమ్, అక్కడ కూడా రంభ, ఊర్వశి, మేనక వాళ్ళ డ్యాన్సులు చూడొచ్చు, ఉమ్, మళ్ళీ అమృతాన్ని తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు. ఉమ్, అలా అనుకుంటే ఇక్కడ లేందా? ఉమ్, ఈ భూమి మీద లేందా? ఓకే. అమృత ధారలు ఉన్నాయి ఉమ్, అంటే మందండి. ఉమ్, ఏ రంభా, ఊర్వశి, మేనక అంటే ఇక్కడ లేరా? అంతే కదా. మనకి ఎంతో మంది సినిమా యాక్టర్లు, అంతకు మించి మేజవాణీలు, ఉమ్, ఇవన్నీ కాదా? ఓకే. అక్కడ పొందగలిగేది ఇదే, ఇక్కడ పొందేది అదే. ఉమ్, ఇంకా అలాంటప్పుడు కుడి చేత్తో చేసేది మంచి పని అయితే ఇక్కడే ఆ ఫలితాన్ని అనుభవిస్తావు. ఉమ్, మేజవాణినే జీవితం అంటే ఎయిడ్స్ వచ్చిపోతావు. ఉమ్, ఓకే. ఇక తాగుడే పరమో ధర్మ అని అనుకుంటూ బతికితే, ఉమ్, లిమిట్ దాటి తాగితే ఏడో పడి వస్తాము. ఉమ్, లిమిట్లో ఉంటే హ్యాపీగా నిద్రపోతాము. ఉమ్, అది కాదా స్వర్గం? ఓకే. దండిగా తాగి ఏడనో పడి ఉమ్, చచ్చేదానికంటే మురుకాలంలో పడి ఉమ్, ఏంటి వాంతులు ఎత్తుకుని చచ్చేదంటే ఇదంతా కూడా నరకం కదా. అంతే కదా. ఆ నరకాన్ని మనం ఎందుకు తెచ్చుకోవాలి? ఉమ్, కాబట్టి మందు మానేయండి అని అందరూ అంటారు, నేను కూడా అదే అంటున్నా. ఉమ్, కానీ తాగితే కానీ మనకి నిద్ర రాదే, ఉమ్, మరి ఎలా? ఓకే. ఇదంతా కూడా ఇలా వాదించుకుంటూ పోతుంటే ఉమ్, ఇది ఎప్పటికీ ఎడతే కానీ వర్షధార, అమృతధార కాదు. ఉమ్, నేను సరదాగా మాట్లాడతాను కదా, yes, గురు. ఇలాగే మాట్లాడతా. ఉమ్, ఒకనొకప్పుడండి నాకు ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పాను, ఉమ్, తాగుమూతు సోదరులందరికీ మంచి సూచన. ఉమ్, అది ఎప్పుడు చేశాను అంటే, ఆయన ఒక డ్యాన్స్ మాస్టర్, రాకేష్ డ్యాన్స్ మాస్టర్, ఉమ్, ఆయన చనిపోయినప్పుడు ఒక టీవీలో నేను ఇంటర్వ్యూలో చెప్పాను అసలు ఎలా తాగాలి, ఉమ్, తాగితే ఎలా తాగితే మనకు తగినంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకు ఆరోగ్యం కూడా ఉంటుంది ఉమ్, అనేది తాగుమూతు సోదరులకి నేను ఇచ్చినటువంటి ఒక గైడ్ లైన్స్ లాగా నేను చెప్పాను. ఉమ్, కోర్స్ నేను పాటించేది కూడా అదే. ఓకే. ఒక పెగ్గు అంటే 60 ml ఉండాలండి ఉమ్, మినిమం. ఒక పెగ్గును తాగేది 1 hour నుంచి 1.5 hours సేపు తాగాల. ఓకే. అది కూడా 3 లేయర్స్లో ఉండాలి. ఉమ్, మందే ఎలాగో మందే, ఉమ్, ఆ తర్వాత కొబ్బరి నీళ్ళు ఉమ్, ఇంకొక భాగం, ఉమ్, రిమైనింగ్ ఉమ్, గ్లాస్ ఆఫ్ వాటర్ ఫుల్గా ఉమ్, పోసుకోవాలి. ఉమ్, 3 కలిపితే 200 ml రావాలి. ఓకే. ఇదంతా క్యాలిక్యులేషన్స్ అండి. ఉమ్, ఆ క్యాలిక్యులేషన్ ప్రకారంగా ఈ టైం స్పేస్ ఇచ్చి తాగితే ఉమ్, ఎంత తాగినా ఏం ప్రాబ్లం రాదు. ఓకే. అది కూడా ఒక క్వార్టర్తో ముగించాడు అనుకోండి, అదే హ్యాపీనెస్. ఉమ్, ఆ క్వార్టర్ దాటిన తర్వాత హాఫ్ తాగినా అదే ప్రాబ్లం. ఉమ్, అంటే కిక్ అంతే ఉంటుంది, ఎక్కువేం రాదు. ఓకే. ఫుల్ బాటిల్ తాగినా అంతే. ఉమ్, కానీ ఇక్కడ జేబుకు చిల్లు పడుతుందా లేదా? అంతే కదా. అది రేపు అనుభవించే నరకమేగా. ఉమ్, ఈనాటి స్వర్గానికి ఫలితం రేపటి నరకం. ఉమ్, ఓకే. కాబట్టి ఇలా తాగకూడదు. అందరూ చాలామంది ఏం చేస్తుంటారు, ఒక పెగ్గు పోసుకుంటారు 90 ml. ఉమ్, మళ్ళీ 90 mlలో నీళ్లు దండిగా పోసినామనుకోండి పాపం కదా. ఉమ్, కాబట్టి ఊరికి నీళ్ళు పోసామా లేదా అన్నట్టుగా ఉమ్, తాగుతారు. బుడుకు 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 తాగుతారు, ఉమ్, పట్టణ పోతున్నారు, మురుక్కాలు పక్కన పడుకుంటున్నారు. ఉమ్, ఇదేనా తాగుమూతి జీవితం? ఓకే. ఇలాగే నేను మాట్లాడతాను. కానీ ఇలాగా నేను ఏదైతే చెప్పినానో సిస్టమ్ని పాటించే ఈ తాగుమూతులందరూ హ్యాపీగా బతికే ఉంటారు సుదీర్ఘకాలం. ఉమ్, లేదంటే పోవస్తే 3వ రోజు. ఉమ్,
ఓకే, ఫైనల్గా కుంభమేళా గురించి ఏం చెప్తారు గురుజీ? లాస్ట్ వర్డ్స్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఫెస్టివల్ అండి. దట్స్ ఇట్. ఓకే, 1000 మాటలకు ఒక మాటే సమాధానం. రైట్ గురుజీ, నెక్స్ట్ వేరే టాపిక్లోకి వెళ్దాం. వేరే టాపిక్లోకి వెళ్ళింది చిన్న బ్రేక్.